వెల్కమ్ టు RRR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు వేదం నేర్చుకుంటున్న విద్యార్థుల ప్రోత్సాహంతో వేద పండితులు ఆశీస్సులతో వేదం నేర్చుకుంటున్న విద్యార్థులు. మరిన్ని వివరాలు వేద పండితుల వారి మాటలలో తెలుసుకుందాం. పరంపరగా వాళ్ళు సేవ చేస్తూ ఇన్ని గంటలు స్వాధ్యాయ తపస్సు చేస్తే తప్ప ఈ వేదం అనేటటువంటిది రాదు. ఈ వేదము చదువుకోవడం అనేది మనం డిగ్రీ పీజీ ఇట్లా లేదా ఇంగ్లీష్ చదువులు ఉన్నాయో అలాగే వేదంలో కూడా చదువుకున్న మహాపండితులు చాలా అరుదుగా ఉన్నారు. మన ఆంధ్రదేశంలో మన విజయవాడ, గుంటూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో, అలాగే తమిళనాడు ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో చాలామంది యజుర్వేదముకు సంబంధించి అలాగే ఋగ్వేదానికి సంబంధించి మహనీయులంతా కూడా ఈ పుణ్యభూమిలో ఉన్నారు. ఇంకా ఉత్తరాది వైపు వెళ్ళినప్పుడు సామవేదము, శుక్ల యజుర్వేదము, అధర్వణ వేదానికి సంబంధించినటువంటి మహనీయులంతా కూడా ఉన్నారు. యావత్ భారతదేశంలో కూడా ఈ వేదం పరంపర ఇలాగే గురుసేవ చేస్తూనే ఇంతటి క్రమశిక్షణతో చదువుకుంటే తప్ప ఇది సాధ్యపడదు అన్నమాట. ఇవాళ రోజు పిల్లల్లాగా సినిమాలు, చిత్రాలు ఇట్లాంటివి ఉండవు. వాళ్ళు స్వాధ్యాయ తపస్సులో ఉంటూ ఉంటారు. వేదం చదువుకోవడం వల్ల ఆంగ్ల విద్య కూడా తేలిగ్గా వచ్చేస్తుంది. భారీగా అంటే తల్లిదండ్రులుగా చూస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఆ అమ్మగారు వండి పెడితే వాళ్ళు ఉండి గురుకుల వాసం చేసి ఇలాగా రోజుకు 14-15 గంటలు, ఇంకా ఎక్కువే పడాల్సి వస్తుంది సమయం. 24 గంటల్లో 14-15 గంటలు శ్రమ పడితే తప్ప ఇది అవ్వదు. ఇప్పుడులాగా స్కూల్ పిల్లలలాగా ఇన్నవర్లో ఇక్కడ విరామము, ఇట్లా బ్రేక్స్ ఇట్లా ఉండవు. సంవత్సరం నెలలో ఒక 2 సెలవులు ఉంటాయన్నమాట. అంటే పౌర్ణమి 2, అమావాస్య 4 చదువుకోవాలి అన్నప్పుడు దీక్షగా వాళ్ళు 12 సంవత్సరాలు తపస్సు చేయాలి. 12 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఒక వేదం పూర్తిగా అవ్వడానికి సరిపోదు సమయం. పూర్వం 4 వేదాలు చదువుకునే పండితులు ఉండేవారు. రాను కాలంలో చదువుకునే సామర్థ్యం అనుకోండి, మేధస్సు అనుకోండి, కొంచెం మందగించి అదో ఒక వేదం చదువుకోవడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అలాగే శాస్త్రము చదువుకోవాలి. ఇంకొక శాస్త్రానికి 4 సంవత్సరాల సమయం పడుతుంది. 6 శాస్త్రాలు ఉంటాయి వేదంతో కూడా, వేదాంగములు అంటారు వాటిని. అవి చదువుకోవడానికి కూడా చాలా సమయం. అంటే పూర్వంలో దీని స్వాధ్యాయ తపస్సు అంటారు. ఇప్పటికైనా సరే ఆ రోజుల నుంచి పెద్దల నుంచి పరంపరగా శిష్యులకు చెప్పుకుంటూ వచ్చినటువంటి మంత్రములు ఇవన్నీ కూడా. ఇది అపౌరుషేయం అంటారు. వేదం అంటే ఎవరు చెప్పింది కాదు, వినడం వల్ల మహర్షులు తపస్సు చేసి విన్నారు. ఆ విన్నటువంటి యథాతథమైన మంత్రాలని కూడా నేటికి గురు పరంపరగా గురువు దగ్గర శుశ్రూష సేవ చేస్తూ వాళ్ళు అధ్యయనం చేస్తారు. పూర్వం మధుకరం అనేటటువంటి భిక్షాటన, భవతి భిక్షాందిహేని మధుకరం చేసి 5 ఇళ్లకు వెళ్ళి, ఎక్కువ ఇళ్లకు 5 ఇళ్లకు మాత్రమే వెళ్ళి వాళ్ళు ఇచ్చే బియ్యమో, పప్పులో, కూరలో తెచ్చుకొని ఆ గురువు గారి దగ్గర గురుపత్ని, ఆ గురువుని, గురుమాత గారు, గురు భార్య గారిని కూడా తల్లిదండ్రులుగా చూస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఆ అమ్మగారు వండి పెడితే